తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ పెట్టుకున్నారు, అంతా బాగుంది. సొంత కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టారు, అంతా బాగుంది. అయితే ఆమె పార్టీకి గుర్తింపు రావాలన్నా, ఆమె పైన జనాల్లో నమ్మకం రావాలన్నా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి సమస్యలు ఏంటి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇలాంటివి చేయాలి. కానీ ఎక్కడ మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా కూడా పక్క రాష్ట్రం అంటే ఆంధ్రలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొస్తూ ప్రతి చోట టార్గెట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ మధ్య కాలంలో ప్రతి కుక్కకి ఇది అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కవితమ్మ గురించే కాదు, ప్రతి కుక్క కూడా ఏమనుకుంటుందంటే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే పాపులారిటీ వచ్చేస్తుందనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తెలంగాణలో ఏ సమస్యలు లేనట్టు 24 గంటలు కవిత లేచిన దగ్గర నుంచి తెల్లవారుజామున 5 గంటలు ఎక్కుతుందో 6 గంటలు ఎక్కుతుందో నాకైతే తెలియదు, కానీ లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ లెగుస్తుంది. ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్, ఏ తిట్టినా పవన్ కళ్యాణ్. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ కూడా కవిత పేరు మీద పెట్టి పవన్ కళ్యాణ్ 24 గంటలు పవన్ కళ్యాణ్ని చెడుగా మాట్లాడాలని, చెడ్డగా చూపించాలని, దుర్మార్గుడిగా చిత్రీకరించాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది మన తెలంగాణ తల్లి కవితమ్మ. నేను ఎందుకు తల్లి అంటున్నానంటే ఈ మధ్య అయిపోయింది, కొత్తగా తల్లిగా అయిపోతుందట తెలంగాణకి. ఆమె ముఖ్యమంత్రి కూడా అయిపోతుందట. మరి ఎలా అయిపోతుందో నాకైతే తెలియదు, కానీ అయితే కల్లో అయిపోయి ఉంటుంది. నేనేమంటానంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా మెలగాలి, సాంప్రదాయంగా ఉండాలి, సంస్కారంతో ఉండాలి, కుసంస్కారంగా బతకూడదు. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ కథ ఏంటి, నువ్వు సంపాదించిన ఆస్తి ఎంత, రాజకీయాల్లో రాకముందు నీ ఆస్తి ఎంత, నువ్వు ప్రజలకు చేసిన సేవ ఎంత, ఇది దృష్టిలో పెట్టుకున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈ కవిత తెలంగాణ సెంటిమెంట్ను లేపి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ తెలంగాణకి ఆంధ్రాకి ఏదో యుద్ధం పెట్టినట్టు యుద్ధం పెట్టి లాభం పొందాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది కవిత. మరి ఈమె చేసిన సహాయ సహకారాలు ఏంటో నాకైతే తెలీదు. తల్లిని, తండ్రిని, మేనమామని, అన్నదమ్ముల్ని కూడా అందరినీ కూడా హతపాతాలని దొక్కేసింది చక్కెర స్కామ్లో వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళి. అయినా సిగ్గులేదు. సిగ్గులేని దానికి సింగారం అని సిగ్గు లేకుండా ప్రజల ముందుకు వచ్చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఇష్టాన్రీతిగా మాట్లాడి విమర్శిస్తూ ఉంది. సార్ ఆఖరికి రీసెంట్ గా ఇడుపు కాగితం అని ఒక సినిమా టైటిల్ విషయంలో కాంట్రవర్సీ జరుగుతుంది. ఆఖరికి దాని విషయంలో కూడా దీనికి మీనింగ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారిని అడిగండి చెప్తారనే విధంగా అంటున్నారు. అంటే దానికి ఏంటంటే ఇంతకుముందు అంటే వేరే పెళ్లిల విషయంలో విడాకులు అయ్యాయి కదా, సో ఆ రకంగా అంటున్నారని చెప్పేసి అంటున్నారు. అవును, ఆమె పడుకున్న తర్వాత కల్లో కూడా పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి పవన్ కళ్యాణ్ గారి అని చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ అడగండి, పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడండి. నిజంగా నాకు కవిత గారిని చూస్తుంటే నాకు చాలా చండాలంగా అనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మానవత్వం ఉంటుంది, మానవత్వ విలువలు ఉంటాయి. ఈమెకి లేదు, మానవత్వం లేదు. ఆ మేనమావని తిట్టింది, అందరిని తిట్టింది. వేళ ఏదో చేసి ఏదో రకంగా తన పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ బయటకు విడుస్తుంది. నాలంటూ ఎవడో చిచ్చి కుక్క అని అంటామేమో, తీసుకెళ్ళి అదిగో ఆంధ్రవాడు ఏదో అనేసాడు అని చెప్పి ఆంధ్రాకి తెలంగాణకి చిచ్చు పెట్టాలనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది కవిత గారు. బాధ్యత లేకుండా అలాంటి వ్యక్తి మాటలు ఎవరు కూడా వినొద్దు, నమ్మొద్దు. ఇప్పుడు ఇడుపు కాగితం గురించి ఎక్కడో చిన్నది తెలుసో తెలియకో ఎవడో ఇడుపు కాగితం అంటే ఏదో అర్థం కాలేదు అని ఏదో చిన్న ఇది చేశాడు. అరే బాబు, ఇడుపు కాగితం తీసేవాడు తెలంగాణ వాడు, ఇడుపు కాగితం సినిమాని ప్రొడ్యూస్ చేసేవాడు ఆంధ్రవాడు. ఇక్కడ ఎక్కడ వ్యత్యాసం ఉంది? డబ్బులు పెట్టేవాడు వాడు, తీసేవాడు వీడు. వీళ్ళిద్దరికీ లేని బాధ మీకెందుకురా బాబు ఇవన్నీ? ఇడుపు కాగితం గురించి మా ఇడుపు కాగితాన్ని ఏదో తక్కువ చేసి మాట్లాడతాం. ఇడుపు కాగితాన్ని ఎవడు తక్కువ చేసి మాట్లాడతారా బాబు? ఇడుపు కాగితాన్ని ఇడుపు కాగితం అంటే అర్థం తెలిసిన ఎవడు తక్కువ చేసి మాట్లాడు. ఇడుపు కాగితం అంటే పూర్వం చాలా సమాజాల్లో వాళ్ళ భార్యాభర్తల ఏదైనా గొడవ ఉండి విడిపోవాలనుకున్నప్పుడు పెద్దల సమక్షంలో రాసుకునేదాన్ని ఇడుపు కాగితం అంటారు. అది ఇప్పుడు ఆంధ్రాలోనూ ఉంది, తెలంగాణలో ఉంది. కాకపోతే ఇక్కడ మాండలికం ప్రకారం ఇడుపు కాగితం అంటారు, అక్కడేమో అగ్రిమెంట్ అనుకుంటారు అంటారు. విడాకులు కూడా కాదు, దానికి విడిపోయే పత్రం అనుకుంటారు. ఏదేమైనా అది దాని మీద ఒక సినిమా వస్తుంది. వచ్చినప్పుడు ఎవడో కాంట్రవర్సీ చేశాడని చెప్పి మొత్తం గందరగోళం చేసేసి ఆంధ్రాకి తెలంగాణకి హద్దులు గీసేస్తున్నారు. మీరు అన్నట్టు నిజంగా అంటే మన తెలంగాణలో ఇప్పుడు నిజంగా నిన్న మొన్న ఈ ఇడుపు కాగితం గురించి బాగా అందరు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే సినిమా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు,
ఇది పెద్ద అసలు రోల్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక సినిమా కంటెంట్ అది సినిమా రిలీజ్ అయినాక బాగాలేకపోతే దాని మీద ఏమన్నా మీరు అన్నట్టు అది సమాజానికి విరుద్ధంగా ఉందా, లేదంటే ఆ స్టోరీ బాగాలేదా, లేదంటే దాని మీద ఇంకా డిఫరెంట్ గా ఎవరైనా బాధపడరా అంటే డిఫరెంట్ గా అంటే ఆ సినిమా కంప్లీట్ అయిపోయినాక మాట్లాడితే బాగుంటది. ఎవరైనా కావచ్చు, అది సినిమా వాళ్ళు కావచ్చు, ఛానల్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు. అది జస్ట్ ఓన్లీ టైటిల్ రిలీజ్ అయింది, ఆ కాస్ట్ అండ్ క్రూ ఓపెన్ చేశారు. దాని గురించి వచ్చేసి ఏం తెలియకుండా ఇప్పుడు డైరెక్టర్ తెలుసు ఆ సినిమా ఎందుకు చేస్తున్నాడో, ప్రొడ్యూసర్ కి ఎన్ని కోట్లు పెట్టి అది చేస్తున్నాడో వాళ్ళకి తెలుసు. చాలా మంది ఇలా చేస్తున్నారు. బట్ మీరు అన్నట్టు కూడా కవిత గారు కూడా, ఎందుకంటే ముందుగా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా, ఏ పొలిటికల్ నాయకుడైనా సరే, ఎలాంటి ఇండస్ట్రీ పర్సన్ అయినా సరే, ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అనే సార్ ఒక గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి ఒక మంచి పర్సన్, ఒక మానవతావాది పర్సన్. ఎవరైనా కష్టాల్లో ఉంటే హెల్పింగ్ చేసేటువంటి మంచి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి, సో ఆయన స్థాయిని మనం రీచ్ చేసినాక మనం కూడా ఏదైతే మనం హార్డ్ వర్క్ లో కావచ్చు, ఏదైనా సరే పాలిటిక్స్ లో అయినా కావచ్చు, మనంత స్థాయిని రీచ్ అయ్యి చాలా మందికి సమాజానికి హెల్ప్ చేసినాక అంటే అన్న ఇప్పుడు ఆయన ఏం పనులైనా చేసి ఉండొచ్చు, ఆయన స్థాయి ఏదైనా కావచ్చు, ఆయన ప్రొఫెషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక రాష్ట్రంలో నువ్వు పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం యొక్క విలువలు ఏంటి, నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు, నీ పార్టీ ఎందుకు వచ్చింది, దీని గురించి మాట్లాడకుండా అసలు ఆయన గురించి ఎందుకు ప్రతి ఒక్క దాంట్లో తీసుకురావాలనేది జనాల యొక్క అభిప్రాయం అన్నమాట. దానికి సో మీరు అన్నట్టు అంటే కవిత గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆమె గతంలో పార్టీ పెట్టినప్పుడు చెప్పారు. కాబట్టి మీరు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజల్లో ఈ వైపు కూడా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ సార్ ఆంధ్రాలో చాలా బలంగా ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు పార్టీ పెట్టారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా రకాలుగా ఇక్కడ మన సమస్యలు మనం చాలా ప్రశ్నించుకోవచ్చు. బట్ మీరంటే పక్క వాళ్ళు అని కాకుండా మీరు ఒక ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నాడు. సో మీరు కూడా పార్టీ పెట్టి ప్రజల కోసం, మన తెలంగాణ స్టేట్ కోసం గట్టిగా పోరాడి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల పైన పోరాడితే బాగుంటుంది. సో ఎవరిని కోసం చేసినా సో మీరు కూడా అలానే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తప్పకుండా కవిత గారు కూడా ఇక్కడ ఉన్న పార్టీల పైన, సో మీరు ఇక్కడ ఉన్న ప్రభుత్వం సమస్యలు తీర్చే విధంగా పోరాడాలని కోరుకుంటున్నారు. కానీ కల్వకుంట్ల కవిత గారు మీరంటే మాకు రెస్పెక్ట్. మీ నాన్నగారు చేసిన సేవ మా అంత ఇంత కాదు. కేసీఆర్ గారు చాలా చేశారు, అండ్ కేటీఆర్ గారు మా కోసం చాలా చేశారు. హైదరాబాద్ ఈ విధంగా ఉంది అంటే కేటీఆర్ గారు చేసిన సేవ చాలా బాగా చేశారు, బాగుంది. కానీ మీరు ఎందుకు ప్రతి క్షణం కొత్త పార్టీ పెట్టుకున్నారు? ఓకే, పర్లేదు, మంచిగా ఉంది, హ్యాపీ. కానీ ప్రతిసారి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఇడుపు కాగితం అనే టాపికే లేదు. ఆ ఇడుపు కాగితం అనేది మీరు తీసుకున్నారు. ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ గారిని అడగని తెలుస్తుందా అన్నారు. అంటే ఇడుపు కాగితం అంటే విడాకులు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ సార్ విడాకులు తీసుకున్నాడు, అది మీకు అడగమని చెప్తారా? అంటే మీరు ట్రెండింగ్ కావడానికి ఇలా కాదండి. మీరు ఇంటింటికి వెళ్ళండి, విలేజ్కి వెళ్ళండి, ప్రచారం చేసుకోండి, మాట్లాడండి, అలా చేయండి. కానీ వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసి మీరు ఫేమ్ అయితే బాగోదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ప్రజెంట్ మీరు ఒక కొత్త పార్టీ పెట్టారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మీ గురించి కొంచెం గుడ్డు ఉండాలండి. ఇలా మీరు బ్యాడ్గా చెప్పి మీరు ఫేమ్ అవుతే అది కరెక్ట్ కాదు మేడం. అంటే ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం అయి ఉండొచ్చు, హీరో అయి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, తర్వాత విషయం. అంటే ఇక్కడ మీరు తెలంగాణలో పార్టీ ఉన్నప్పుడు, కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ప్రజల సమస్యల గురించి కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ఇది చేయకుండా పక్క రాష్ట్రం వాళ్ళపైన ఎందుకు, అంటే వాళ్ళ గురించి ప్రతి దాంట్లో ఎందుకు టార్గెట్ చేయడం అనేది? అదే ఇప్పుడు కవిత గారు మీరు సమస్యలు లేవంటారు? సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో సమస్యలు లేవా? తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణ గురించి మాట్లాడండి. మీరు ఆంధ్ర వాళ్ళ గురించి ఎందుకు ప్రజలు తీసుకొస్తున్నారు? అదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రం. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అంటే మీరు అది ట్రెండింగ్ అయిపోయింది, ఇంకా అందరు చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా? మేడం గో, మీకు చెప్పంత పెద్ద కాను. నేను ఒక సామాన్యుని, ఒక పబ్లిక్ టాక్స్. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకవేళ అతను యాక్షన్ తీసుకొని తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది కదండి, నేను చెప్తున్నాను. అంతేగాని మా తెలంగాణ కొత్త పెట్టారు, మేము సపోర్ట్ చేస్తాం, మీరు గెలవాలి, మీరు కూడా మన కేసీఆర్ స్థాయికి ఎదగాలి. కానీ ఇలా వేరే ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం మాకు కరెక్ట్ అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఆయన సెలబ్రిటీ అయినా ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు తన సొంతంగా ఆస్తులు సంపాదించుకొని, రాజకీయాలు సంపాదించుకున్న ఆస్తి ఎంత అని ఒక నిరూపించి చూపించండి. అతను ఒక్క రూపాయి వాడుకోకుండా పబ్లిక్ సేవ చేస్తున్నాడు. అంతేగాని అతను వరంగల్కి వచ్చాడు, వరంగల్కి వచ్చినా కూడా తిట్టారు. అతను అందరూ మన వాళ్ళే అనుకుంటున్నారు. అంతేగాని ఏదో తక్కువ చేసి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడలేదు. ఆయన గురించి మధ్యలో తీసుకురాకండి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ మామూలు అంతా ఇంతో కాదు.
ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ పెడితే సీఎం అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ గురించి తప్పు చేసి మాట్లాడడం మాకు నచ్చట్లేదు మేడం. మీరు తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణ గురించి మంచి చెప్పండి, తిరగండి, మీరు ఏం చేస్తారో చెప్పండి, మేము గెలిపిస్తాం, మేము సీఎం చేస్తాం. అంతేగాని మీరు వర్క్ గురించి తీసుకుని మాట్లాడితే ఏముంటది మేడం? ఏముండదు.